నమస్కారం, నేను మీ అనూప్ సోనిని. ఇవాళ క్రైమ్ ప్యాట్రోల్లో ఒక కొత్త కథతో మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీ అందరికీ స్వాగతం. ఇవాళ నుంచి 7 సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఒక అమ్మాయిని రేప్ చేశారు. ఆ కోపం మనలో కూడా ఉంది. అది దేశాన్నే కాదు, చట్టాన్ని కూడా మార్చేసింది. కానీ మనం ఎందుకని ఆ కేసు గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదు? ఆ నేరస్తులకి చట్ట ప్రకారం ఉరిశిక్ష పడాల్సింది. ఈ కోరిక ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉండి తీరాలి. అలా గనక శిక్ష పడితే ఈ మృగాలందరూ మన అదుపులో ఉంటారు కదా. లేదంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయా? కానీ ఇలాంటి సంఘటనలు అసలు ఏమాత్రం తగ్గుతున్నట్టు అనిపించట్లేదే. నిజం చెప్పాలంటే ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోయాయి, మునుపటి కన్నా రెట్టింపయ్యాయి. ఇంకా మనం ఎన్ని రోజులు తలదించుకోవాలి? ఇంకా ఎన్ని రోజులు ఈ దేశపు ప్రజలు భయంతో బతుకుతూ ఉంటారు? ఇవాళ మనం చూడబోయే కేసు ఆడవాళ్ళకి చాలా దారుణాలు జరుగుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించిన కేసేనండి. ఇలాంటి దారుణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా. ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ ఆడదిగా పుట్టడం శాపమా? అన్నా వెళ్దామా? పద. డాక్టర్, బిడ్డకి ఏమైంది కాస్త చూడండి. పొద్దుటి నుంచి అసలు తను ఏమి తినలేదు. పొద్దుటి నుంచి ఏడుస్తూనే ఉంది. మీరు భయపడకండి, నేను చూస్తాను. అన్నా ఒక నిమిషము, మీరండి. ఏమైంది మా బేబీకి? అయింది. చాలు. నేను మీకు చెప్పాను కదా, నీ పాలు కాక వేరే ఏమి ఇవ్వదని. డాక్టర్, నాకు పాలు రావడం లేదు, అందువల్ల తన కడుపు నిండడం లేదు. సరే, నేను మీ ఇద్దరికి కూడా మాత్రలు రాసిస్తాను. కాస్త చూసుకోవాలి కదా, లేకుంటే బాబునిలా చూసుకుంటావు. గుడ్డు, ఈ మాత్రలు ఇచ్చేయండి వాళ్ళకి. రండి మేడం, త్వరగా రాకుంటే బస్సు వెళ్ళిపోతుంది. బాబు ఆగు, కాస్త ఆగు. థ్యాంక్ యూ అన్నా, బాయ్. సరేనమ్మా. హలో నానా. ఇంటికి వచ్చేసావమ్మా? ఇప్పుడే ఇక్కడ, ఇంకా టోల్ ప్లాజాలోనే ఉన్నాను. సరేమ్మా, నేను స్కిన్ డాక్టర్ దగ్గర నీకోసం అపాయింట్మెంట్ తీసుకున్నానమ్మా. రేపు అపాయింట్మెంట్ ఏం దొరకలేదు. ఇవాళ ఈవినింగే ఉందంట. ఏం చేద్దాం నువ్వే చెప్పు. ఓకే కదమ్మా? సాయంత్రం 7:00కైతే చాలా లేట్ అయిపోతుందన్నా. సరే, ఎల్లుండికి దొరుకుతుందో చూద్దాం. లేదు నాన్న, నేను ఒక పని చేస్తాను, ఇంటికి వెళ్ళిపోతాను. తర్వాత ఫ్రెష్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తాను. లేకుంటే ఆ డాక్టర్ది అపాయింట్మెంట్ దొరకదు. సరేలేమ్మా. నానా, మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? పోయినసారి కూడా రాలేదు. పోయిన వారం వీకెండ్లో చాలా పని ఉంది కదమ్మా, కానీ ఈ వీకెండ్ ఖచ్చితంగా వస్తాను. బాయ్ నానా. నీ దగ్గర కింగ్ ఉందా? చూడు, నా దగ్గర క్వీన్ ఉంది. దీంతో నా తలరాతే మారిపోతుంది. రే, నీ తలరాత అసలు మారనే మారదు. రే, వీడి మనల్ని మోసం చేస్తున్నాడు రా. రే, మమ్మల్ని మోసం చేస్తావా? నేను కొట్టేస్తాను రా ఎదవా. ఆగరా. ఆగు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే, నీకు తెలుసు కదా నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని. ఎందుకు పరిగెత్తిస్తున్నావు? రే, నీ పెళ్ళం కిడ్నీని మార్చుకోరా. రే, నా వల్ల కావడం లేదురా, నాకు అదోలా ఉంది. రే, ప్రాణాలతో ఉన్నంత వరకు బాగా ఎంజాయ్ చేయాలరా. ఇదిగో, రాత్రి మందులకి రెడీ చేయి.
ఎంత దూరం నుంచి వచ్చావు? అంతలోనే వెళ్ళిపోతానంటావేంటి? మీ సిస్టరు నైట్ డ్యూటీకి వెళ్ళిపోతుంది, నేనేమో ఒంటరిగా ఉండాలి. మమ్మా నేను 9 వచ్చేస్తాను ఇంటికి. అరే, నువ్వు డైలీ గ్రామ హాస్పిటల్కి వెళ్ళే తీరాలా ఏంటి? అది కూడా తక్కువ జీతానికి. నీకు నచ్చిందా అది? అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచించు, అర్థమైందా? ఏమైంది మీకు? ఇదే ఇక్కడ పెద్ద సమస్య. లైఫ్లో నువ్వు ఎంతగా వెనకపడ్డావో నీకే తెలీదు. స్వాతి, ఈ లైఫ్ ఒక పెద్ద లైన్ కాదు, ఒక పెద్ద సర్కిల్. దీంట్లో ముందున్నోడు తిరుగుతాడు, వెనుకున్నోడు కూడా. నేను దీని నుంచి అన్ని బయటకు వచ్చి సెంటర్లో ఉన్నాను. మళ్ళీ ఎక్కడున్నానో అక్కడ ఖుషిగా ఉన్నాను. ఏమి సంతోషం. నీ బ్యాచ్మేట్ ఉంది కదా, తన పేరేంటి? ఆ సుకన్య ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. కోట్లలో తన ప్యాకేజు. నువ్వేంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేసుకుంటున్నావు. మా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ చాలా మంది ఉన్నారు, కానీ డాక్టర్ కొంతమందే. కానీ నాలాంటి డాక్టర్ కూడా బయటకెళ్ళిపోతే మళ్ళా పేదవాళ్ళది ఏమైతుంది? మీ లెక్చర్ పూర్తయిందా? అయిపోయింది. అయినా కూడా నాకు డర్మటాలజిస్ట్ అపాయింట్మెంట్కి లేట్ అయింది. బాయ్. బాయ్. ఏంట్రా ఇది? వాడు బాటిల్ తీసుకురావడానికి వెళ్ళాడా లేదంటే కిడ్నీ మార్చడానికా? ఏంట్రా ఇంకా అమ్మాయి రాలేదు? వస్తుందిలే, ఆగు. స్కూటీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుందా? వస్తుంది. అన్న ఇక్కడే ఆపేయండి. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. హలో మేడం, మీ టైర్ పంచర్ అయింది. ఇలా చూడండి, మీరేం టెన్షన్ పడకండి. ఇక్కడికి దగ్గరలోనే ఒక పంచర్ షాప్ ఉంది. థ్యాంక్ యూ. అరే మేడం, ఏం చేస్తున్నారు? మీరు ఇక్కడే ఉండండి, మా కుర్రాడు వెళ్ళి పంచర్ వేయించుకొని వచ్చేస్తాడు. లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. అరే ఏంటండి ఈ టైంలో మీరు ఎంత దూరం తోసుకుని వెళ్తారు చెప్పండి? ఒక్క నిమిషం ఉండండి. ఇలా రారా. చెప్పరా. నువ్వు మేడం బండి తీసుకెళ్ళి పంచర్ వేయించుకురా, వెళ్ళు. అరే లేదండి, నేను మేనేజ్ చేసుకుంటాను. చూడండి మేడం, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, సరేనా? నువ్వు తీసుకెళ్ళు. చెప్పక్క. హలో స్వాతి, నా స్కూటీ ఇక్కడ టోల్ దగ్గర పంచర్ అయిపోయింది. ఒక ట్రక్ డ్రైవరు తన మనిషిని పంపించాడు పంచర్ చేపించుకోవడానికి. ఎందుకు? ప్రాబ్లం ఏంటి? ఇక్కడ చాలా చీకట్గా ఉంది, పైగా ఇక్కడ అన్ని ట్రక్స్లే ఉన్నాయి.
స్వాతి నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు తిన్నగా టోల్ గేట్కి వెళ్ళు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే వాళ్ళు నా స్కూటీ తీసుకురాలేదంటే? ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. ప్లీజ్ నాతో మాట్లాడుతుండుగా, నాకు భయం అయ్యేదప్పుడు. అబ్బా నేను చాలా బిజీగా ఉన్నాను. సరే నువ్వు పని చేసుకో, అయితే నేను మాట్లాడతాను తర్వాత. బాయ్. పంచర్ సరైందా? లేదు మేడం, అక్కడ షాప్ మూసుంది మేడం. మళ్ళీ ఏమైందక్కా? స్వాతి, పంచర్ షాప్ క్లోజ్ అయింది. నువ్వు ఒక పని చేయి, స్కూటీని అక్కడ వదిలేసి క్యాబిన్ పట్టుకొని ఇంటికి వెళ్ళు. బాగా లేట్ అయింది. నువ్వు ఊరికే నాకు కాల్ చేయొద్దు, నేను చాలా బిజీగా ఉన్నానక్క. స్వాతి విను. ఏంటమ్మా? స్వాతి, అక్క ఇంకా ఇంటికి రాలేదమ్మా. ఇంకా ఇంటికి రాలేదా? లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అమ్మా ఫోన్లో ఛార్జ్ లేదనుకుంటా. కాసేపు ముందే కదా నేను మాట్లాడాను. తను టోల్ గేట్ దగ్గరే ఉంది. స్కూటీ పంచర్ అయింది. ఈ విషయాన్ని నాతో చెప్పనే లేదు. ఏంటమ్మా నువ్వు ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? తను వచ్చేస్తుంది. అమ్మా ఏంటమ్మా నువ్వు ఎక్కడున్నావు? అక్కేది? నేను కూడా అక్కనే వెతుక్కుంటూ వచ్చాను. కానీ నువ్వు ఫోన్లో ఏదో ఆఫీస్లో ఉండగా కాల్ చేసింది. ఏదో తప్పనిపించి నేను వచ్చాను. అసలు నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. అమ్మా మీరు టెన్షన్ పడకండి. ఈ పాటికి అక్క ఇంటికి వెళ్ళుంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చూడండి. వెళ్ళండి. ఇలా చూడు, నేను కూడా నీతో వస్తాను. అమ్మా అమ్మా ప్లీజ్. ప్లీజ్. నువ్వు చూసుకుంటావు కదా? అన్నయ్య అమ్మని ఇంట్లో డ్రాప్ చేయండి. ఓకే. మేము ఇక్కడ పెట్రోలింగ్లో ఉన్నాం మేడం, అందుకని తప్పు జరిగే అవకాశమే లేదు. ఈ చోటు చాలా సేఫే. మా అక్క చాలా భయపడింది. తను ఇక్కడి నుంచే కాల్ చేసింది. సరే ఏదో తప్పు జరిగింది, మీరు ఏదో ఒకటి చేయండి. మీరేం భయపడకండి. కావాలంటే ఒక పని చేయండి, మీరు వెంటనే స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వండి, సరైపోతుంది. రాహుల్ ఒక ఐడియా ఉంది. అక్క ఈమెయిల్ ఐడి తీసుకుని లొకేషన్ని ట్రాక్ చేయొచ్చు. నాకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తెలుసు. ఏమైంది? ఐ థింక్ పాస్వర్డ్ని చేంజ్ చేసింది. ఇలా చూడండి రా, నాకు చాలా భయంగా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే నువ్వు పిరికోడివి, మేం కాదు, అర్థమైందా? నీకు కిడ్నీ బాలేదు కాబట్టి నోరు మూసుకుని మేము చేసేది చూస్తూ ఉండు. రే తనకి ఏదైనా అయిందంటే ఆ తర్వాత పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నా మాట విను. మీ అమ్మాయి టోల్ ప్లాజా దగ్గర నుంచి కనపడకుండా అవును పోయింది. సార్. సార్ అక్క స్కూటీ టోల్ ప్లాజాలో పంచర్ అయింది. పైగా అక్కడ ఒక ట్రక్ ఉందని అక్క నాతో చెప్పింది.
ఇలా చూడండి మేడం, అదేంటంటే టోల్ ప్లాజా ఇలాకా ఉంది కదా, అది మా ఏరియా పోలీస్ స్టేషన్ కి సంబంధించింది కాదు. మీరు ఒక పని చేయండి, కరీముఖం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అది వాళ్ళ డివిజనే వస్తుంది. మేడం ఆగండి, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? సార్ మా అమ్మాయి కనిపించట్లేదు సార్. కాస్త బండి ఆపుతావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చే పట్టింది. నాకు కూడా తనతో చేయాలని ఉంది. అమ్మాయి పేరు దివ్యాంక రావు. తన వయసు ఎంత? 25. 25. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? సార్ ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీతో చెప్పా పెట్టకుండా బాయ్ ఫ్రెండ్తో లేచిపోయి ఉండొచ్చు కదా. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదిగోండి, ఇందులో అంతా క్లియర్గా రాయండి. పోలీస్ స్టేషన్లో అర్థం పర్థం లేకుండా ఆ టైంలో మాట్లాడిన మాటలు చాలా నీచమనే చెప్పాలి. అతను ఒక కుటుంబాన్ని మాత్రం అవమానించలేదండి. అతను మాటలు వింటుంటే అతను అమ్మాయిలందరినీ అవమానించినట్టు అనిపిస్తుంది. ఒకవేళ అప్పుడే ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకునుంటే ఇవాళ మనం ఆ కేసు గురించి ఇంత గంభీరంగా మాట్లాడుతూ ఉంటాం. అవాళ జరిగిన ఈ సంఘటన పోలీసులందరికీ ఒక మచ్చగా మిగిలిపోయింది. ఈ అజాగ్రత్త వల్ల ఒక పెద్ద సమస్య ఎదురైంది. హలో. యా, సరే సరే, మేము ఇప్పుడే వస్తాం. ఫోన్లో ఎవరు? నాన్న, పోలీసులు రమ్మన్నారు. ఇది దివ్యాంకదేనా? దివ్యాంకని రేప్ చేసి చంపేయడం వల్ల ఇప్పుడిది మన దేశానికి పెద్ద సమస్యగా మారింది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ అందరూ కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక ఏ పోలీస్ అయితే తన మిస్సింగ్ రిపోర్ట్ ని తీసుకోవడానికి నిరాకరించారో అతన్ని సస్పెండ్ చేశారు. ఈ కేస్ ని క్లోజ్ చేయడానికి వెంటనే ఒక స్పెషల్ ఫోర్స్ ని అపాయింట్ చేశారు. బాధ్యతని ఎస్పీ ఆదిల్ ఖాన్ కి అప్పగించారు.
జనం మన మీద చాలా కోపంగా ఉన్నారు, గొడవ చేస్తున్నారు. వాళ్ళ కోపం న్యాయమైంది. అలాగే మన యూనిఫామ్ మీద పడ్డ ఈ మచ్చ పోవాలంటే దివ్యాంకని హత్య చేసిన వాళ్ళని మనం ఎలాగైనా సరే కనిపెట్టాలి. ఇంకో విషయం సార్, ఈ బాడీని ఒక పాలతను చూశాడు సార్. త్వరగా క్రైమ్ సీన్కి రమ్మని చెప్పు. ఎస్ సార్. సార్ ఈయనే దివ్యాంక బాడీని మొదటగా చూసింది. సార్ నేను రోజు ఈ రూట్లోనే పాలు అమ్మడానికి వెళ్తుంటాను సార్. వెళ్తుంటే ఏదో మండుతూ ఉంది సార్. ఇది చలికాలం కాబట్టి చలి కాసుకోవడానికి ఎవరో మంట పెట్టారని నేను అలా వెళ్ళిపోయాను సార్. కానీ నేను పని ముగించుకొని తిరిగి దారిలో వస్తున్నప్పుడు మంటలో కాలింది బాడీ అని. ఆ టైంలో ఇక్కడికి ఎవరైనా వచ్చి వెళ్ళారా? లేదు సార్. సరే, నువ్వు వెళ్ళు, వెళ్ళిరండి. ఎంక్వైరీ చేయండి. అతను ఎవరైనా కాపాడుతున్నాడేమో. సార్. బహుశా పెట్రోల్ పోసి బాడీని తగలబెట్టి ఉండొచ్చు. తన స్కూటర్ కూడా కనపడడం లేదు. బహుశా ఆ పెట్రోల్ తన స్కూటీ నుంచే తీసుంటారనిపిస్తోంది. కాబట్టి త్వరగా స్కూటీని కనిపెట్టండి. కిల్లర్ లీడ్ మనకు దొరుకుతుంది. ఓకే సార్. నిన్న దివ్యాంక డెర్మటాలజిస్ట్ దగ్గర నుంచే టోల్ ప్లాజాకి వచ్చిందా? అవును సార్, నసీర్తో చెప్పాను. స్కిన్ డాక్టర్ చూస్తున్నారు. కానీ దివ్యాంక తన చెల్లెలతో మాట్లాడేటప్పుడు టోల్ ప్లాజా దగ్గర ఉన్నట్టు చెప్పింది. కానీ టోల్ ప్లాజా నుంచి ఈ ప్లేస్ దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే తనని బలవంతంగా తీసుకొచ్చుంటారు. ఈ దారిలో ఎక్కడెక్కడ ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో అదంతా ఈరోజు రాత్రి కల్లా సేకరించండి. నేను దివ్యాంక సిస్టర్ని కలుస్తాను. సార్. మ్యామ్, దివ్యాంక నా దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేది. ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. 3 to 4 సిట్టింగ్స్లో అంతా క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. తను 7:30కి ఇక్కడి నుంచి బయలుదేరిపోయింది. డాక్టర్ స్వామి, దివ్యాంకతో పాటు ఇంకెవరైనా వచ్చారా? లేదండి, ఒంటరిగానే వచ్చింది. మీ క్లినిక్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి. చూడండి, మీరెంత బాధలో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. అయినా సరే నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి. మేము స్టేషన్కి వచ్చి ఏడుస్తున్నాం, అప్పుడు మాత్రం ఏమయ్యారు? మీరు ముందే ఒకవేళ వెతుకుంటే మా అక్కయ్య మాకు దక్కేది. తప్పు జరిగిందని మేము ఒప్పుకుంటున్నాం. కానీ మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ నష్టాన్ని మాత్రం పోడ్చలేం. కానీ హంతకులను పట్టుకోవడానికి మీరు మాకు సహాయం చేయాలి. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్. మీకు సహాయం కావాలా? మీకు ఏం కావాలో చెప్పండి. మేము స్టేషన్కి వచ్చినప్పుడు మీ కానిస్టేబుల్కి అన్నీ తెలుసు. అక్క టోల్ ప్లాజా దగ్గరే ఉంది, కానీ వాడేం చేయలేదు. మీరు ఏ కానిస్టేబుల్ గురించి చెప్తున్నారు? మేము నిన్న ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వాళ్ళు మా మాట వినలేదు, మా కంప్లైంట్ తీసుకోలేదు. ఏదో ఫార్మాలిటీ కోసం ఒక కానిస్టేబుల్ని మాతో పంపించారు అంతే. ఆ కానిస్టేబుల్ అడిగినందువల్ల టోల్ ప్లాజా వాళ్ళు ఫుటేజ్ చూపించారు. అక్క నాకు కాల్ చేసిన టైం అది. ఆ ఫుటేజ్లో అక్క వెళ్ళడం మేము అందరం చూసాం. కానీ అక్క తిరిగి రాలేదు. అదే ప్లేస్లో మీ పోలీసుల వ్యాన్ కూడా ఉంది. కానీ ఆ కానిస్టేబుల్ అసలు హెల్ప్ చేయలేదు. పైగా మా ఏరియా చాలా సేఫ్ అని కూడా చెప్పారు. ఆ పోలీస్ క్రిమినల్తో చేతులు కలిపాడా అని ఎంక్వైరీ చేసి చూడండి. వాళ్ళందరినీ మేము సస్పెండ్ చేశాం. నేను మీకు మాటిస్తున్నాను, ఇందులో ఎవరెవరి హస్తం ఉందో వాళ్ళెవరూ తప్పించుకోలేరు. కానీ నా అక్క తిరిగి రాదు కదా సార్. మీరు పడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను. అదంత తేలిగ్గా పోయేది కాదు. కానీ మీరు కూడా కోరుకుంటున్నారు కదా, మీ అక్క విషయంలో ఎవరైతే ఇంత దారుణం చేశారో వాళ్ళకి శిక్ష పడాలి అని. ఆ హంతకులను శిక్షించాలా వద్దా చెప్పండి. చెప్పండి, మీ అక్క మీతో ఫోన్లో ఏం మాట్లాడింది? ముందుగా నా అక్క నాకే కాల్ చేసింది. చెప్పక్క. హలో స్వాతి, నా స్కూటీ ఇక్కడ టోల్ దగ్గర పంచర్ అయిపోయింది. ఒక ట్రక్ డ్రైవరు తన మనిషిని పంపించాడు పంచర్ చేపించుకోవడానికి. ఏ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ చాలా చీకట్గా ఉంది. పైగా ఇక్కడ అన్ని ట్రక్స్లే ఉన్నాయి. స్వాతి, నాకు చాలా భయం వేస్తుంది. ముందు తను కాల్ చేసినప్పుడు నార్మల్గా ఉన్నట్టే అనిపించింది. కానీ రెండోసారి కాల్ చేసినప్పుడు తను చాలా భయపడినట్టుగా అనిపించింది. ఏం చెప్పింది? ఎగ్జాక్ట్గా ఏం చెప్పింది? ప్లీజ్ నాతో మాట్లాడుతుండగా నాకు భయం అయ్యేదప్పుడు.
అబ్బా నేను చాలా బిజీగా ఉన్నాను. అప్పుడు ఆ అబ్బాయి పంచర్ అయ్యే అంతవరకు నువ్వు నా దగ్గర కంటిన్యూగా మాట్లాడుతూ ఉండు అని చెప్పింది. కానీ నేను బిజీగా ఉన్నాను. కానీ తను మళ్ళీ కాల్ చేసినప్పుడు మళ్ళీ ఏమైందక్కా? స్వాతి పంచర్ షాప్ క్లోజ్ అయింది. నువ్వు ఒక పని చెయ్యి, స్కూటీని అక్కడ వదిలేసి క్యాబ్ పట్టుకొని ఇంటికి వెళ్ళు. అసలే చాలా లేట్ అయింది. నువ్వు మళ్ళీ మళ్ళీ కాల్ చేయకు. అప్పుడు తను ఎలాంటి టెన్షన్లో ఉందో నాకు అసలు తెలియదు. నేను తనని మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు आप जिस नंबर को डायल कर रहे हैं वो इस समय स्विच्ड ऑफ है। నిన్న రాత్రి టోల్ ప్లాజా ఫుటేజ్ని రెడీ చేయండి. రాత్రి ఆ స్కూటీ పంచర్ అయింది. చుట్టుపక్కల ఎన్ని పంచర్ షాప్స్ ఉన్నాయో అన్నిట్లోనూ ఎంక్వైరీ చేయండి. సార్ సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉంది సార్. పద. ఇదిగో నిన్నే. ఏంటి సార్? ఈమెను చూసావా? సార్ ఇది ఈవినింగ్ ఫుటేజ్. దివ్యాంక స్కూటీలో వెళ్ళటం తెలుస్తుంది. లారీకి ముందు స్కూటీ పార్క్ చేసింది. సీసీటీవీలో కనపడతలేదు. నైట్ ఫుటేజ్ ఎక్కడుంది? సార్ రాత్రి ఫుటేజ్లో ఇందులో క్లియర్గా తెలియట్లేదు సార్. కానీ ఇంకొక కెమెరాలోంచి తను టోల్ ప్లాజాని క్రాస్ చేయడం కనబడుతుంది. టోల్ ప్లాజాలో ఉన్న కుర్రాడు ఎవరు? ఆ కుర్రాడు గురించి కనుక్కోండి. నేను ఈ అమ్మాయినైతే చూడలేదు, కానీ నిన్న రాత్రి ఇద్దరు కుర్రాళ్ళు ఈ స్కూటీ తీసుకుని వచ్చారు సార్. ఇద్దరొచ్చి స్కూటర్కు పంచర్ వేశారా? లేదు సార్, స్కూటీకి పంచర్ అవ్వలేదు సార్. పంచర్ కాలేదా? లేదు సార్, దాంట్లో గాలిపోయింది అంతే. పైగా స్కూటీకి 2 నెంబర్ ప్లేట్లు కూడా విరిగిపోయాయి. పైగా నేను అంతగా పట్టించుకోలేదు. తర్వాత ఆ కుర్రాళ్ళు నన్ను పెట్రోల్ అడిగారు. ఏమయ్యా, ఏదో ఒక బండ్లోంచి కొంచెం పెట్రోల్ తీసివయ్యా. నేను పంచర్ వాడిని, గరాజ్ కూడా ఉందంతే. పెట్రోల్ కావాలంటే పెట్రోల్ బంక్కి వెళ్ళండి, అది దగ్గరలోనే ఉంది. వాళ్ళిద్దరు ఆనవాళ్ళు నువ్వు చెప్పగలవా? అవును సార్, రాత్రి ఆ అమ్మాయి వచ్చింది, కానీ అప్పటిదాకా ఏం తెలియదు సార్. ఈ అమ్మాయి ఎందుకని నీ నీ దగ్గరికి దగ్గర ఎందుకు వచ్చింది? వచ్చారు? అన్నా, నా నా స్కూటీ పంచర్ అయిపోయింది. ఇక్కడెక్కడైనా పంచర్ షాప్ ఉందా? మేడం, నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకేం తెలియదు. మీరు ఇంకాస్త దూరం తిన్నగా వెళ్తే అక్కడ ఉండే అవకాశం ఉంది మేడం. ముందరనా? అవును మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, తన వెనకాలే ఒక అబ్బాయి వెళ్ళాడు సార్. ఫాలో అయ్యాడు సార్. ఎవరా కుర్రాడు? తనని తెలియదు సార్. వాడిని చూపించు, ఫుటేజ్లో ఎక్కడ ఉన్నాడో చూపించు. పద. ఓకే సార్. ఇక్కడ చాలా చీకట్గా ఉంది. పైగా ఇక్కడ అన్ని ట్రక్స్లే ఉన్నాయి. స్వాతి, నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ నాతో మాట్లాడుతుండుగా. నాకు భయం అయ్యేదప్పుడు. నువ్వు ఒక పని చెయ్యి, స్కూటీని అక్కడే వదిలేసి క్యాబ్ బుక్ చేసి ఇంటికి వెళ్ళు. చాలా లేట్ అయింది. నువ్వు ఊరికే నాకు కాల్ చేయకు. నానా, మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? పోయినసారి కూడా రాలేదు. మమ్మ, గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ చాలా మంది ఉన్నారు, కానీ డాక్టర్ కొంతమందే. కానీ నాలాంటి డాక్టర్ కూడా బయటికి వెళ్ళిపోతే మళ్ళా పేదవాళ్ళది ఏమవుతుంది? సార్, వాడిని దూరం నుంచి చూశాను కాబట్టి తెలియదు సార్. నువ్వేం దాచట్లేదు కదా? లేదు సార్. ఎలా ఉంటాడు స్కెచ్కి ఇస్తావా? తీసుకురండి, పద. ఓకే సార్. నిన్న నైట్ ఫుటేజ్ మళ్ళీ చూపించు. సార్ ఇది ఈవినింగ్ ఫుటేజ్. దివ్యాంక లాస్ట్ విజువల్. నైట్ ఇక్కడ ఒక వ్యాన్ ఆగుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగి ఉండదు సార్. దివ్యాంక 3 కిలోమీటర్లు స్వయంగా వెళ్ళుండదు. ఎవరో బలవంతంగా తీసుకువెళ్ళుంటారు. అక్కడే తనని హత్య చేసి ఉంటారు. అందువల్లే పోలీసులు ఎవరికీ ఆ విషయం తెలియలేదు.
డెర్మటాలజిస్ట్ దగ్గరికి తను క్యాబ్లో వెళ్ళింది. తను తిరిగి క్యాబ్లోనే కదా రావాలి. స్వాతి చెప్పిందని బట్టి దివ్యాంక స్కూటీ పంచర్ వేయించింది ఆ ట్రక్ వాళ్ళని. డే ఫుటేజ్లో ఆ ట్రక్ కనిపిస్తోంది. ఇంకో ఫుటేజ్ చూడండి, అందులో ట్రక్ నెంబర్ కనిపిస్తుందేమో. దివ్యాంక తన స్కూటీని ఎక్కడ పార్క్ చేసిందో అక్కడ చూడండి. స్కూటీ ఇక్కడే ఆగిపోయింది. ట్రక్ ఏమో అక్కడుంది. ఈ ఏరియా మొత్తం స్కాన్ చేయండి. కొంచెం ఎంక్వైరీ చేయి. ఎవరైనా స్కూటీని చూసుండొచ్చు కదా. ఓకే సార్. ఓకే బాబు, నిన్నే. చెప్పండి. అవును సార్, నిన్న రాత్రి పెట్రోల్ కొనడానికి ఒకడు వచ్చాడు సార్. చేతిలో బాటిల్ ఉంది సార్. వాడిని చూసిన వెంటనే నాకు అనుమానం కలిగింది. తమ్ముడు, బాటిల్లో పెట్రోల్ ఇవ్వం. తెలుసన్నా, కానీ ఏం చేయగలం? ఎమర్జెన్సీ కదా, కొంచెం సాయం చేయి. అన్ని వైపులా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నేను కనుక బాటిల్లో పెట్రోల్ ఇవ్వడం చూసారంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. అర్థమైందా? సార్, నేను వాడిని ఫాలో అవుతూ వెళ్ళాను సార్. నేను చూసినప్పుడు అతనితో పాటు స్కూటర్లో ఇంకొక అతను ఉన్నాడు సార్. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ బండి తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఈ స్కూటీయే కదా? అవును సార్, ఈ కలరే. దివ్యాంకని ఇక్కడే రేప్ చేసి ఉంటారు. వాళ్ళు ట్రక్ని అక్కడే ఆపారు. ఎందుకంటే హైవేలో వెళ్ళి ఏ బండి వాళ్ళకి కూడా ఏం తెలియకూడదని, ఏం కనిపించకూడదని, వినిపించకూడదని. సార్, నన్ను ఎక్కడికి లాగెళ్తున్నారు? సార్ సార్ నాకేం తెలియదు సార్. సార్, నేనేం చేయలేదు సార్. ప్లీజ్ సార్. ఇది నీ ఇల్లే కదా? ఇక్కడే ఉంటున్నావా? అవును సార్. నిన్న నీ ఇంటి ముందు ఇంత దారుణం జరుగుతూ ఉంటే నీకు తెలీదా? నువ్వేమీ చూడలేదా? అంటే ఇందులో నీకు కూడా భాగం ఉందా? లేదు సార్, నేను ఇక్కడే ఉంటున్నాను. కానీ రాత్రి వెళ్ళిపోతాను సార్. రాత్రి టైంలో టీ అమ్ముతున్నాను సార్. కాబట్టి ఇక్కడ జరిగినవేం తెలియదు సార్. నిన్న రాత్రి ఇక్కడ ఒక ట్రక్ ఆగుంది అక్కడ. సార్, ఇక్కడికి చాలా ట్రక్లు వస్తూ వెళ్తుంటాయి సార్. కానీ వాళ్ళతో నేను మాట్లాడను సార్. అవినాష్, 200 మీటర్ల దూరంలో ఒక వ్యాన్ ఆగుంది. కానీ ఎవరికి ఏమి తెలియదంటున్నారు. దేశంలో ఆడవాళ్ళంతా భయపడుతున్నారు. మనము అలాగే ఉన్నాం. ఎందుకంటే మోసగాళ్లంతా ధైర్యంగా బయట తిరుగుతున్నారు. సిటీలో అలాగే రోడ్డు పేర్లు మార్చుకొని తిరుగుతున్నారు. కానీ హంతకుల పేర్లు చెప్పడానికి మాత్రం భయపడుతున్నారు. తర్వాత మనం మన కోపాన్ని ప్రదర్శిస్తాం. ఇలాంటివి మనం మొదలు పెట్టడానికి ముందు మీ అందరికీ మేము లైవ్ లో చూపిస్తాం. కావాలంటే చూడండి. మీరు మీ అభిప్రాయాల్ని #తెలంగాణకు పంపండి. ఇతను ఆకురాడే సార్. ఇతనే బాటిల్తో వచ్చి పెట్రోల్ కొనుక్కున్నాడు. అంతేకాకుండా సార్, ఇంకో సీసీటీవీ ఫుటేజ్లో చూసినట్టయితే దివ్య స్కూటర్లో మరొక అబ్బాయితో కలిసి వెళ్ళడాన్ని మనం చూడొచ్చు. ఆ ట్రక్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్తోంది. ఇది ఆ ట్రక్కే. దివ్యాంక స్కూటీ పక్కన ఉన్న ట్రక్ ఇదే. ఒక్క విషయం కన్ఫర్మ్, ఇందులో ఈ ట్రక్ వాడికి కూడా సంబంధం ఉంది. సార్, ఇందులో ముగ్గురున్నారు, ఇది కన్ఫర్మ్. 3 కంటే ఎక్కువ కూడా కావచ్చు.
టోల్ ప్లాజాలో పనిచేసే కుర్రాడున్నాడే, వాడు స్కెచ్ రెడీ చేయిస్తా అన్నాడు కదా, రెడీ అయిందా? ఎస్ సార్. అకిం కన్నా, నువ్వెందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? అమ్మా అమ్మా, అమ్మాయి. అమ్మాయా? ఏ అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదమ్మా. తను నా ట్రక్ కింద ఇరుక్కుపోయింది. ఏంటి? నేను భయపడి ట్రక్ ఆపకుండా వచ్చేసాను. బహుశా ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఈ కుర్రాడు వాళ్ళలో ఒకడు కాదు, ఇతను వేరేవాడు. వీళ్ళందరినీ కనిపెట్టండి. వీళ్ళందరూ కూడా లోపల ఉండాలి అతి త్వరలో. సార్. సార్, ఒక ఫుటేజ్ దొరికింది. అందులో ట్రక్ నంబర్ కూడా ఉంది. ఇలా చూడండి సార్, ఈ ఫుటేజ్లో ట్రక్ నంబర్ కనిపిస్తోంది. ఈ బండి ఓనర్తో మాట్లాడాము. అఖిలే డ్రైవ్ చేస్తున్నాడు. అఖిల్ కోసం మనుషులు పంపాం సార్. అటువైపు చూడండి. మేడం, ఎవరు మీరు? రోరా, తన్నెందుకు కొడుతున్నారు? ఏంటి చేశారు? మేడం, మా అబ్బాయి ఏం చేయలేదు. మిగతా వాళ్ళు ఎక్కడా? వీడిని విచారించండి. అరే, ఏమైంది? అసలు మీరందరూ ఎవరు? ఏయ్, లేవరా. వాళ్ళెందుకు తీసుకెళ్తున్నారు? అరే అరే, ఎవరు మీరంతా లోపలికి వెళ్ళిపోతున్నారు? రారా, అమాయకురాల్ని రేప్ అరే, చేస్తారా? అరే, మేడం. రారా. ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. తెలంగాణలో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపిన 4 కుర్రాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. కస్టడీలో ఉంటే ఆ హంతకుల గురించి ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క విషయం తెలుస్తూనే ఉంది. అది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఆ 4 హంతకుల్ని ఉరితీయాలన్నారు. వివరంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులు కూడా ఇదే మాట అంటున్నారు. మా అబ్బాయి నాతో అబద్ధం చెప్పాడు. తెలియకుండా ఒక అమ్మాయి మీద ట్రక్ ఎక్కించానని చెప్పాడు. కానీ వాడు ఇంత దారుణంగా తయారవుతాడు అనుకోలేదు. నేను వాడిని కాపాడను. వాడికి ఉరిశిక్ష వేయండి. వీడితో నాకేం సంబంధం లేదు అసలు. వీడితో మీరు ఏమైనా చేసుకోండి. కొట్టకండి సార్. అమ్మాయిని రేప్ చేస్తారా? రేప్ చేస్తారా? అమ్మాయిని తీసుకెళ్ళండి. అందరూ క్రైమ్ సీన్ లో ఉండాలి. తీసుకెళ్ళండి. పదో. సార్, తను ఎవరితోనో పదే పదే ఫోన్లో మాట్లాడుతోంది. అందుకే తను చేయి జారిపోకూడదని వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాం. పదండ్రా. తను ఇక్కడే ప్రాణాలతో తగలబెట్టాం. బ్రతికుండగానే మీరంతా తనని తగలబెట్టేశారు. దివ్యాంక చాలా అద్భుతమైన డాక్టర్. తన మెడికల్ టాలెంట్ని పేదవాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగించింది. మీరు గనక ఈ సమాజాన్ని చూశారంటే అఖిల్, ఇంకా నయన్, సూరజ్, ఇంకా చోటు లాంటి కుర్రాళ్ళనే మనం అన్ని చోట్లలో చూస్తున్నాం.
ఇలాంటి నేరస్తులందరినీ 4 వైపులా కార్నర్ చేసి నడ్డి రోడ్డు మీద చంపాలని చూస్తున్నాం, లేదంటే తగలబెట్టేయాలి. సరే మీరే చెప్పండి, ఈ ఆలోచనకి దండ వేయాలా లేకపోతే చట్టం ఇచ్చే తీర్పు కోసం మనం వేచి ఉండాలా? ఇలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనకొక మంచి గవర్నమెంట్ కావాలి, మంచి సరౌండింగ్స్ కావాలి. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న అమ్మాయిలు ఎప్పటికీ చాలా ధైర్యంగా ఉండాలి. నిజం చెప్పాలంటే ఇలా తప్పులు చేసే వాళ్లే భయపడి చనిపోవాలి. అప్పుడే వాళ్ళు తప్పు చేయడానికి ముందు ఒకసారి ఆలోచిస్తారు. నేను మీ అనూప్ సోనీని. బ్లాక్ హెడ్లైన్స్ అధ్యయనంలో నేను మిమ్మల్ని కలవడానికి మళ్ళీ వస్తాను ఒక కొత్త కేసుతో. గుర్తుపెట్టుకోండి, క్రైమ్కి మనకి ఉన్న దూరం కేవలం ఒక దారవంతే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.